అందరికి నమస్కారం. 20వ తారీఖు సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు, గౌరవ అతిథులుగా జగదీష్ రెడ్డి గారు విచ్చేసినటువంటి సందర్భంగా అందరం పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటూ ఏప్రిల్ 27వ తారీఖున వరంగల్ భారీ బహిరంగ సభను కూడా ముందుకు తీసుకుపోవాలి. ప్రభుత్వం చాతగాని పనితనాన్ని, చేయలేని పనితనాన్ని ఎండగడుతూ ప్రజల పక్షాన కొట్లాడినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా మన పాత్ర పోషించడం కోసం ముందుకు సాగాలని చెప్పేసి అనుకున్నాం. ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుందామని కోరుకుంటూ అసలు ఇన్నియాలు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏంది, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి పదజాలం ఏంది, అలాంటి పదజాలాన్ని కూడా సపోర్ట్ చేస్తూ కుహనా మేధావులంటూ మాట్లాడుతున్నటువంటి ఒక సిగ్గుమాలిన దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ఉన్నారంటే కూడా నిజంగా ఒక దిగజారుడు రాజకీయాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, స్పీకర్ గారిని ఉద్దేశించి జగదీష్ రెడ్డి గారు ఏదో మాట్లాడని ప్లే చేస్తే ఎన్నిసార్లు ప్లే చేసి చూసినా స్పీకర్ గారిని ఉద్దేశించి ఒక్కటి అంటే ఒక్కటి కూడా అక్కడ పరుష పదజాలం కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ లేదు. అయినా దాన్ని ఏదో సాకుగా చూపించి దళిత స్పీకర్ అంటారా, దళిత స్పీకర్ అంటారా, అరే నాయన స్పీకర్ అంటోడు స్పీకర్ అంతే, దానికి దళితుడు రెడ్డి వెల్మా కమ్మ కాపుకి అని ఉండవు. స్పీకర్ అంటోని పదే దళితుడు అని మీరు చెప్పి మీరే స్పీకర్ అవమానపరుస్తున్నారు, దళితులను అవమానపరుస్తున్నారు. ఒక పదవి వచ్చిన తర్వాత కూడా ఆయన దళితులనే గుర్తిస్తున్నారు తప్ప స్పీకర్గా గుర్తిస్తలేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ మీ యొక్క మాటలను మార్చుకోండి. జగదీష్ రెడ్డి గారు ఒక్కటి కూడా తప్పు మాట మాట్లాడలేదు. అయినా ఎందుకు జగదీష్ రెడ్డి గారు బయటికి పంపారు? లాస్ట్ టైం చూసినాం మనం, అసెంబ్లీ సాక్షిగా కొడుకుల మొత్తం బట్టలు కూడా తీసి నగ్నంగా నిలబెట్టి మీ చరిత్ర ప్రజలకు చూపించారు. కాబట్టి మీకు ఉత్సాహపడుతుంది జగదీష్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే, మీకు ఉత్సాహపడుతుంది కొడుకులకు. కాబట్టి ఏదన్నా ఒక మొక్కతో జగదీష్ రెడ్డి బయటకు పంపాలి. కాబట్టి లేనటువంటి దాన్ని సాగుగా చూపించి మేము బహిష్కరిస్తామని చెప్పేసి అప్రజాస్వామికంగా ఒక చీకటి రోజు తలపించే విధంగా అసెంబ్లీ కనిపిస్తున్నది. ఏమైనా జగదీష్ రెడ్డి గారిని బయటకు పంపుతావు, అదే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి వాడు మాట్లాడుతున్న మాట, మహిళా జర్నలిస్ట్ అయినా సరే, ఏ జర్నలిస్ట్ అయినా సరే, యూట్యూబ్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొడుకులను ఒక్కొక్కరిని తోలు తీస్తా బట్టలు తీసుకొడతా అని మాట్లాడతాడు వాడు ముఖ్యమంత్రి. వాడికి మానసిక రుగ్మత వచ్చినట్టుంది, మెంటల్ అయిపోయినాడు రేవంత్ రెడ్డి అంటాడు. ఏం మాటలు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా గా భాషన మాట్లాడేది. ఒక మేధావి ఖండించాడు, ఒక జర్నలిస్ట్ ఖండించాడు, ఒక జర్నలిస్ట్ ఎడిటర్లు ఖండించారు. ఏం పదజాలం అని చెప్పి దాని హెడ్డింగ్ లెటర్ రాసిరు. మళ్ళా ముఖ్యమంత్రి అంటూ అసెంబ్లీలో మాట్లాడితే స్పీకర్ అంటే ఆయన వాటిని తీసేయాలి, రికార్డులకి వెళ్ళి తొలగించాలి. మంచిగా నవ్వుకుంటా కూర్చున్నాడు స్పీకర్ అంటే, ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. బట్టలు తీసుకొడతాను ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షి మాట్లాడాడు. చూసిరా గిన్నెల చరిత్ర అటువంటి భాష, ఆడాయన మొగాయన అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఏందైనా మాట్లాడదలుచుకున్నది? నా కుటుంబం జోలికి వస్తూ ఊకోను. మరి ఇంతమందికి నువ్వు మాట్లాడినప్పుడు అంతమంది వాళ్ళది కుటుంబాలు కాదా? బిడ్డల గురించి, భార్యల గురించి, కొడుకుల గురించి చిటినాడు అని పేరు పెట్టి వాడు పందులు ఎక్కుండు, వీడు గుర్రాలు ఎక్కుండు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఇక నీ పిల్లలు అనేసరికి నీకు బాధ అవుతున్నదా? మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంది? ఇంకోటి ఆయనకు సంబంధించిన కుటుంబం గురించి ఏ ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడాలి. ఆయన భార్య గురించి, ఆయన కూతురు గురించి. ఎవరైతే ఆయన పుణ్యాన ఇబ్బంది పడ్డారు, అది హైడ్రా పుణ్యమో, మూసి ప్రక్షాళన పుణ్యమో, రకరకాల పేర్లతో ఎవరైతే ఇబ్బంది పెట్టావో నువ్వు, ప్రజలు మాట్లాడినటువంటి భాష ఎవరికి సంబంధం లేదు. అది మంచిదని మేము హర్షిస్తలేము, అది మంచిదని కూడా మేము కోరుకుంటలేము. కానీ ఎంత బాధ అయితే వాళ్ళు అంత తీవ్రంగా మాట్లాడేటువంటి దయచేసి అర్థం చేసుకొని దాన్ని మార్చుకొని ప్రజలకు లబ్ధి చేకూర్చడం కోసం ఏం చేస్తావో చెయ్యి. ఎందుకే ఇట్లాంటి భాష మాట్లాడుతున్నాడు? బడ్జెట్లో పెడతానికి పైసలు లేవు, చెప్పిన హామీలు నెరవేరుస్తానికి చేత కాదు, ఒకటి వారికి జీతాలు వేయలేము, ఇక డిఎల్ఏ సంగతి తర్వాత చూద్దామని చెప్పి మాట్లాడుతున్నాడు. వాటి నుంచి పక్కదారి పట్టించాలంటే కేసీఆర్ గారిని ఏదో ఒక మాట అనాలి, ఆ పంచాయతీలో బయటపడాలి. కేటీఆర్ని ఒక మాట అనాలి, ఆ పంచాయతీలో బయటపడాలి. జగదీష్ రెడ్డిని బయటకు పంపాలి, ఆ పంచాయతీలో బయటపడాలి. అంటే చాతగానటువంటి వాడు చేసేటువంటి రాజకీయం ఇది. ఎదుర్కొనే సత్తా లేదు, సమర్థత లేదు, కనీసం సంకల్పం లేదు. దాని నుంచి బయటపడుతందుకు ఈ కుట్రలు మాట్లాడుతున్నాడు. ముందు రోజు మాట్లాడితే ఇక చూసుకుంటారు, స్టేచర్ అంట, సచర్ మీదకి పోయిండు, మార్చుడికి పోయిండు. ఎవడన్నా ఇంత పనికి పోయిన దొరికినాడు? ఎవడన్నా సాగు కోరుకుంటారు? ఎవడన్నా కింద ప్రజలందరూ కోరుకుంటారు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి, కాంగ్రెస్ పార్టీని చంపాలి అని చెప్పి. ఏం దాకా ఇట్లా వ్యక్తిగతంగా మాడతావా అనే, కేసీఆర్ గట్టంటావా అని అంటారా? తెల్లారేమంటే మాట మార్చి నేను పార్టీని అన్నా మనిషిని అని లేదు. 24 గంటలలో 24 అబద్ధాలు మాట్లాడి ఇంత లత్కోర్ లంగగానైతే ఏడజూలే. తెలంగాణ జాతిపితను పట్టుకొని, ఎస్ కేసీఆర్ తెలంగాణ జాతిపిత బల్లగుద్ది చెప్తున్నాం. తెలంగాణ కోసం పార్టీ పెట్టి నిర్విరామంగా శ్రమించి
ఢిల్లీలో ప్రతి ఒక్క గల్లీ తిరిగి ప్రతి ఒక్క పార్టీగా పోయి కాలు మొక్కి ఏలు మొక్కి అందరిని ఒప్పించి తెలంగాణ ప్రజలను ఏకం చేసి తెలంగాణ సాధించడం 100% జాతిపితే. నువ్వు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు సంఘలో చేరి తుపాకు పట్టుకొని తెలంగాణ ఉద్యమం తిరిగినటువంటి దొంగవును. ఇదే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తేందుకు ఆ స్టీఫెన్ అంటోన్ కాడికి పోయి 50 లక్షల రూపాయల మూటను అప్పచెప్పి ఓటుకు నోటు కేసు దొరికిన దొంగవును. నువ్వు ఈ రోజు కేసీఆర్ గురించి మాట్లాడేది ఆయన జాతిపిత అంట అని చెప్పేసి ఎకిలినా ఉన్న అవుతున్నాయి. 100% కేసీఆర్ జాతిపితనే, ఈ తెలంగాణ జాతి కోసం పనిచేసినాడు. నువ్వు తెలంగాణ జాతి ద్రోహివి. నువ్వు నోరు తెరిస్తే బూతులు తప్ప ఒక్కటి పనికొచ్చే మాట మాట్లాడు. అది ప్రభుత్వ కార్యక్రమం అయినా కేసీఆర్ తిట్టుడే, ప్రజల కార్యక్రమం అయినా కేసీఆర్ తిట్టుడే, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అయినా కేసీఆర్ తిట్టుడే. పొద్దుగా లేస్తే కేసీఆర్ చెప్పాను తప్ప వానికి బతికే లేదు. కేసీఆర్ తిట్టుకుంటే వాడిని బతుకుని గడుపుతున్నాడు, ఇంకో జీవితమే లేదు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ప్రజాక్షేత్రంలోకి రేపు వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడిన చాలా పెద్ద పెద్ద మాటలు. ప్రజాక్షేత్రంలో ఓటు రాజకీయాల ద్వారా రేపు నిన్ను బట్టలో నుంచి నీకే గుణపాఠం చెప్తారు ప్రజలు. దయచేసి తస్మాత్ జాగ్రత్త, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేకపోతే నాలుక చీరేస్తాను కొడక అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నోటికి ఏదేస్తుంది మాట్లాడితే కరెక్ట్ కాదు. చేసిన తుంగతుర్తి నియోజకవర్గంలో 1000 ఎకరాలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇస్తే ఒకటి స్విచ్ చేస్తే కన్నెపల్లి పంప్ హౌస్ రెడీగా ఉన్నది. ఇట్లా స్విచ్ చేస్తే చాలు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రెడీగా వచ్చి ఆ పైనుంచి అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి నుంచి వచ్చిన తర్వాత ఎల్లంపల్లి నుంచి వచ్చేటువంటి నందిమేడారం, లక్ష్మీ పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ దాటుకొని మిడ్బారి నుంచి నీళ్ళు వస్తాయి అని ఇస్తలేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా పెద్ద తెలియకలని మాట్లాడుతున్నాడు. ఎల్లంపల్లికి వెళ్ళి ఇచ్చినాం మేము, కాళేశ్వరం నుంచి కాదు. అరే నాయన, ఎల్లంపల్లికి వెళ్ళి మిడిమానేరుకు కనెక్షన్ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వచ్చింది. ఎల్లంపల్లి నుంచి మిడిమానేరు కనెక్షన్ లేదు అంతకుముందుకు. పోతుంది ఈ అని చెప్పి మొత్తుకుంటుంటే శాత కాదు. కానీ ఈయన మళ్ళీ కొత్తగా చేసేట దేవాలయం నుంచి తీసుకొస్తున్నాడు. ప్రజలు ఏమంటారు, అది దేవాదులనా కాళేశ్వరాలు ఇస్తా ఏదో ఒకటి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు దండం పెడతాం, ఎయ్యో నీళ్ళు రానైనా వాళ్ళకి నీళ్ళు ఇస్తాలని చెప్పి వాళ్ళు మొత్తుకుంటాం. మాకు పంటలు పండాలి, ఏ నీళ్ళు అయితే మాకేంది. కేసీఆర్ ఇచ్చింది కాళేశ్వరం అన్నాడు, నువ్వు ఇంకోటి ఇస్తే ఇంకోటి అయ్యి. ఇవి చాతగాక వీటిని ఎదుర్కొనే సామర్థ్యం లేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి పరిస్థితి. బడ్జెట్లో కూడా ఏం పెట్టాడు. ఇది చెప్పినటువంటి 6 గ్యారెంటీలు ఏమి అంటే ఏమీ చేయలేడు, అవి పెట్టలేడు, సాధ్యం కూడా కాదు. దాని నుంచి తప్పించుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎన్నో ఉద్యమాలకు ఇవ్వాలి. ఈయనగట్టిని కాదు, ఈయన తాతలు మునగాళ్ళు దేశముఖులం దేశాలం జాగిదారం అనుకున్న కొడుకులనే ఉరికించుకునేటువంటి చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీది. ఈ రేవంత్ రెడ్డి అంటే చాలా మందిని చూశారు. ఈయన కూడా 60 ఉద్యమాలు చేసి చాలా మా మీద తగినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు మా ప్రభుత్వం నడుస్తప్పుడు. ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ధర్నాలు చేయొద్దు, రాస్తారోకాలు చేద్దని చెప్పి ఆర్డర్ ఇప్పించింది. ఉద్యమాలకు పురిటిగడ్డది. రాయప్పుడు కొడతాను ఉస్మానియా యూనివర్సిటీకి బడలు తీసి ఓడి కొడతారు చూద్దామిగా. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేయాలన్నా వద్దా నువ్వు డిసైడ్ చేస్తావు. నువ్వే అన్నాగా ప్రజాపాలన అని చెప్పి ఇంత భయం ఎందుకైతుంది మరి నీకు? ప్రజాపాలనే కదా నీకు, ఎందుకైతుంది ఇంత భయం? దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్క భారతీయునికి ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క తెలంగాణ పౌరునికి ఉంటుంది. ఆ ఉస్మానియా యూనివర్సిటీ అనేది కూడా వేదిక, దాన్ని కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఉద్యమాల ద్వారా అణిచివేస్తాము, ఎవరిని మాట్లాడనీయము, ఎవరైనా మాట్లాడితే జర్నలిస్టు జైలు వేస్తాము, ఎవరైనా నాయకుడు మాట్లాడితే అక్రమ కేసులు పెడతాము, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతామంటే భయపడటానికి ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ. ఇలాంటి వాళ్ళని తాతల చాలా మందిని చూసి అలిసిపోయి వచ్చింది సమాజం. నీకు కూడా తొందరలో గుణపాఠం చెప్తారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి దయచేసి. ఎన్నికల ముందు ఎలాంటి మాటలు మాట్లాడారు, ఇప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమంలో కూడా మనందరం కలిసి రావాలి. రేపు 20వ తారీఖు ముఖ్య కార్యకర్తల సమావేశం కానివ్వండి, ఏప్రిల్ 27వ తారీఖున జరిగేటువంటి భారీ బహిరంగ సభ కానివ్వండి, అందరం కలిసికట్టుగా నిలబడాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణ జాతిపితను కాపాడుకోవాలి, మన నాయకత్వాన్ని కాపాడుకోవాలి, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. ఎవరైతే చంద్రబాబుకు చెంచాలక వ్యవహరిస్తారో అలాంటి ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పాలని చెప్పి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ.